గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి భారీ వర్షాలు ముసురుతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో పెంకుటిల్లు మట్టి మిద్దెలు కూలే ప్రమాదాలు ఉండటంతో పాటు ముఖ్యంగా వర్షం కురుస్తుండటంతో ఇల్లు వర్షం నీటితో కురుస్తున్నాయి. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కంకర గ్రామంలో పలు మిద్దెలు పెంకుటిల్లు వర్షానికి కురుస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి హుటాహుటిన టంకర గ్రామాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. వర్షానికి కురుస్తున్న మట్టి మిద్దెలు పెంకుటిళ్లను సందర్శించి ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ధైర్యాన్ని జాగ్రత్తగా ఉండాలంటూ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, తాటిపాల్ తదితర వస్తువులను ఎమ్మెల్యే అందజేశారు. ఎవరెవరి ఇల్లు కురుస్తున్నాయో వారి జాబితాను తయారు చేయాలని సంబంధిత మండల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికార యంత్రాంగం, తహసీల్దార్తో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా నీళ్ళేనా? ఓకే. సారీ ముందు పంపించారా? దగ్గర అర్థం ఫోటో ఒక్క ఫోటో మంచిగా వస్తుంది. ఇంకా దొరుకు ఇంకా దొబ్బకాలి నేను దొరుకుతా. మీరు ఒకదాని ఉంటారు.
ఇబ్బంది పడుతుంది. లైన్ మొత్తం మీకు అన్ని ఇది రెగ్యులేషన్ కానీ కూడా గవర్నమెంట్ కొన్ని ఇచ్చి అమ్మా ఇక్కడ కొంచెం ఇక్కడ చూడు. ఇస్తాం ఇస్తాం ఇస్తాం. అదే గాయలు వడ్ల నరేష్ శివయ్య ఎప్పేసారు తువాల పడుతుంది. సర్దేపల్లి చెన్నమ్మ భర్త కృష్ణయ్య. సర్దేపల్లి చెన్నమ్మ భర్త కృష్ణయ్య. వర్షాలు పడి కొన్ని ఇండ్లు కూలిపోయినాయని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా నేను ఆదరాబాదర వచ్చిన. మరి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు నిల్వనీడ ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఇది రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు వచ్చిరిగో వాళ్ళు వచ్చి ఒక 5-6 మందికి ఎవరికైనా మరీ పూర లేని వాళ్ళకు ఉంటే కొన్ని ఇచ్చిపోతా ఉన్నారు. మళ్ళా ఎంఆర్ఓ మీ ఊరికి వచ్చిండు, మళ్ళా రేపు కూడా వస్తాడు. ఎవరెవరికైతే ఇల్లు కురుస్తున్నాయో వాళ్ళ పేర్లు రాపియండి, అందరికీ టార్పాలిన్లు ఇప్పిస్తాం. సరేనా? విను విను విను. తర్వాత రేపు ఒక 2-3 నెలల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ప్రతి ఊర్లో. ఎవరెవరైతే పెంకుటిళ్ళు ఉన్నాయో, గోడలు కూలిపోనిక సిద్ధంగా ఉన్నాయో అందరికీ కూడా దగ్గర ఉండి, నేను అందుకే అన్ని ఇండ్లు తిరిగి వచ్చిన, పుట్టిగిడికి వచ్చి చూసిపోలే, ఊరంతా తిరిగిన. ఏవి సిమెంట్ ఇండ్లు ఉన్నాయి, ఏవి మట్టి గోడలు ఉన్నాయి, ఏవి పెంకుటిళ్ళు ఉన్నాయి, కూలిపోయేవి ఎట్లెట్లా ఉన్నాయని చెప్పి మొత్తం లిస్ట్ రాసుకుంటున్నాం. రేపు ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా వచ్చి రాసుకుంటాడు, పంచాయత్ సెక్రటరీ రాసుకుంటాడు, గ్రామంలో ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా లిస్టు రాసుకుంటారు. అవన్నీ తీసుకున్న తర్వాత అందరికీ కూడా పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇందిరా ఇండ్లు వస్తాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోరమ్మా, నేను ఇదివరకు ఉన్నలాగా కాదు, లొల్లికి ఇట్లా చేస్తే నేనే కట్ చేస్తా. అర్థమవుతుందా? వచ్చి గ్రామంలో రాగానే వచ్చి లొల్లి పెట్టుకుంటారు అనుకో, నేను పోలీసు వాళ్ళకి చెప్తా, వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళకి కట్ చేస్తా. ఎవరైతే